హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో డాక్టర్ సి ఆనందరామం గారి గుళ్ళో వెలసిన దేవతలు నవలిక వినిపిస్తున్నాను కదా ఆడియోగా. మరి ఈరోజు గుళ్ళో వెలసిన దేవతలు నవలిక 3వ భాగం వినిపించబోతున్నాను. పావని పైన, పావని ప్రారంభించిన ఉద్యమం పైన పావని అత్తగారి కుటుంబానికి ఎంత కోపం వచ్చిందో అంతకు 2 రెట్లు మండిపడ్డారు పుట్టింటివారు. అదలా చచ్చింది, ఇదిలా చస్తోంది అని పావనిని చచ్చిన వాళ్లలో జమ కట్టుకున్నాడు జగన్నాథం. ఒక కూతురు కాకపోతే మరో కూతురైనా సుఖపడుతుందనుకున్నాను, నా కర్మ అంటూ ఒక కూతురు కాకపోతే మరో కూతురైనా సుఖపడుతుందనుకున్నాను, నా కర్మ, 2 బతుకులు అలా కాలిపోయాయి అంటూ తల్లి ఏడ్చింది. దేనికి చలించలేదు పావని. తన కృషికి తన పుట్టింటి అండదండలుంటాయని పావని ఏనాడు ఆశ పెట్టుకోలేదు. ఏడాది నిండని పసివాడిని ఎత్తుకుని సంఘానికొచ్చిందొక అమ్మాయి. 20 ఏళ్లు కూడా ఉండవనిపిస్తుంది లేతగా ఉన్న ఆ ముఖం చూస్తుంటే. నన్ను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా తెలుసు. నేను నళిని అక్కయ్యను అంది పావనితో. నళిని తన అక్కయ్య గురించి చెప్పిందంతా గుర్తొచ్చింది పావనికి. అంత చిన్న వయసులోనే అన్ని అనుభవాలు ఎదుర్కోవలసి వచ్చిన ఆ పసిదాన్ని చూస్తే పావని మనసు కరిగిపోయింది. ఏం కావాలమ్మా అంది ఆప్యాయంగా. నా కథ వినే ఉంటారు. నన్ను నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి శిక్షించకపోగా ఎదురు నాకే శిక్షగా అతనికే నన్ను కట్టబెట్టారు. దానికి కూడా తల ఒగ్గాను. కాని ఆ దుర్మార్గం అంతటితో ఆగలేదు. చీటికి మాటికి మా నాన్నని అడిగి డబ్బు తెమ్మని నన్ను వేధించడం మొదలుపెట్టాడు. నాకు లొంగిన దానివి ఇంకా ఎంతమందికి లొంగావో అని సూటిపోటి విసుర్లు కూడా ప్రారంభమయ్యాయి. చూడండి ఈ దారుణం. అతనికి నేను లొంగానట. అవును, విచక్షణ జ్ఞానం లేకుండా కేవలం పాశవిక సౌఖ్యం కోసం ఒక ఆడదాని బ్రతుకు సర్వనాశనం చేయడానికి సిద్ధపడిన పశువులో ఇంతకు మించిన సంస్కారం ఎలా ఉంటుంది? ఇంకా ఈ నరకం నేను భరించలేను. మీ సంఘంలో ఉండిపోదామని వచ్చాను. ఏ పాపము ఎరుగని నా బాబుని సంఘం పొడిచి పొడిచి చంపుతుందేమో. అభాగ్యురాలే కానీ అపరాధి కానీ తన తల్లిని దోషిగా చిత్రించే సంఘం తాకిడికి తట్టుకోలేని నా బాబు తనకు జన్మనిచ్చిన తల్లిని శపించుకోవలసిన దుర్గతి పడుతుందేమోనని ఇన్నాళ్ళు సందేహించాను. కానీ తన తల్లి దోషి కాదని నా బాబుకి చెప్పగలిగే సంఘం మరొకటి ఉందనే ధైర్యంతో వచ్చేశాను. నా బాబు పెరిగి పెద్దవాడయ్యాక లేచిపోయిన దాని కొడుకు అని చిన్నచూపు చూడ ప్రయత్నించే మూర్ఖ సమాజాన్ని ఎదుర్కోగలిగే నైతిక స్థైర్యం ఈ సంఘం అండదండల వల్ల లభిస్తుందనే ఆశతో వచ్చాను. పురోగామి సంఘంలో చేరడానికి వచ్చే ప్రతి అభాగ్యురాలిలోనూ తన సరళే కనిపిస్తోంది పావనికి. కన్నీళ్లతో ఆ బాబునెత్తుకుని, ఉండమ్మా, మా సంఘం ధ్యేయమే అది అంది. కానీ కొంచెం రోజుల్లోనే ఆ అమ్మాయి కోసం భర్త వచ్చేశాడు. అసహాయురాలై తననే ఆశ్రయించినంతకాలం కాల్చుకు తిన్న ఆ పురుష పుంగవుడు, అసహాయురాలై తననే ఆశ్రయించినంతకాలం కాల్చుకు తిన్న ఆ పురుష పుంగవుడు సంఘానికి భయపడి స్త్రీ సహనాన్ని తెచ్చిపెట్టుకోవలసిందే అని ధీమాగా ఉన్న ఆ భర్త మరొక చిన్న సంఘం అండదండలతో ఒక ఆశ్రయాన్ని పొంది తనను లక్ష్యపెట్టని స్త్రీ ముందు నిలవలేకపోయాడు. నన్ను క్షమించు, ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను, మన ఇంటికి రా అన్నాడు కాళ్లబేరానికొచ్చి. సంసారం వదులుకోవాలని ఏ స్త్రీకి ఉండదు. తన భర్త ఈ మాత్రపు కనీసపు మానవత్వం చూపించినా చాలనుకుని బిడ్డతో వెళ్ళిపోయింది నళిని అక్కయ్య. ఈ విజయానికి చాలా ఆనందించింది పావని. వెంటనే శిరీషకు వ్రాసింది. ఆనాడు నువ్వు చెప్పిన ఆలోచన ఎంత మంచిదో ఈనాడు అనుభవంలోకొచ్చింది. సంఘం అంటే ఏంటి? మనమంతా కలిసిందే కదా. సాంఘికాచారాలు మనం ఏర్పరచుకున్నవే కదా. గొర్రెల మందల ఒక గాడిలో పడి నడవడానికి అలవాటు పడ్డ జనం ఆ గాడి వదిలి మరొక మార్గం ఎంత మంచిదైనా సరే అనుసరించడానికి భయపడతారు. మనం కూడా మనదైన సంఘబలం ఏర్పరచుకోబట్టే ఈ మాత్రమైనా చేయగలుగుతున్నాం. తన చికాకులన్నీ మర్చిపోవడానికి పావని యంత్రంలాగా పనిచెయ్యసాగింది. శిరీష పావనిని ప్రోత్సహిస్తూ ఆ ఊళ్ళోనే కాక ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ సంఘాలు స్థాపించి తమ ఉద్యమం వ్యాపించేలా చూడమని చెప్పింది. ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ శాంక్షన్ అవ్వడానికి సహకరించింది.
పావని వివిధ ప్రాంతాలకు వెళ్లి మీటింగ్స్ ఏర్పాటు చేసి తమ ఆశయాలను వివరిస్తూ ఉపన్యాసాలు ఇయ్యసాగింది. మొత్తం మీద ఈ విషయం అందరి దృష్టిలోకి వచ్చింది. కొందరు నవ్వారు, కొందరు భయపడ్డారు. చాలామంది వ్యతిరేక ప్రచారాలు ప్రారంభించారు. కొద్దిమంది మాత్రమే పావని ఆశయాలేంటో సరిగ్గా అర్థం చేసుకోగలిగారు. ఆ కొద్దిమందిలో ఇంకా కొద్దిమంది మాత్రమే అనుసరించడానికి సిద్ధపడ్డారు. ఈ ఫలితాలకు నిరుత్సాహపడలేదు పావని. పద్మావతి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది పావనికి. తనకు చిరపరిచితమైన ఆ దస్తూరి చూడగానే ఆనందంతో పొంగిపోయింది పావని మనసు. ఎంతగా తనను తాను మభ్యపెట్టుకున్నా తన మనసు తన సంసారం కోసం ఎంతగా ఆరాటపడుతుందో అర్థమయ్యి ఉసూరుమంది. చిరంజీవి సౌభాగ్యవతి పావనికి ఆశీర్వదించి వ్రాయునది. నువ్వు క్షేమమని తలుస్తాను. నువ్వు లేని ఇల్లు ఇల్లులాగే లేదు. ప్రతిక్షణం నువ్వు గుర్తు వస్తూనే ఉన్నావు. అబ్బాయి సంగతి సరే సరి, ముఖంలో ఏ కోశానా కళాకాంతులు లేవు. ఇదంతా ఎందుకో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. ముఖ్యమైన విషయం, చిరంజీవి అనుపమకి ఒక మంచి సంబంధం కుదిరింది. కట్నం మాత్రం చాలా ఎక్కువ అడుగుతున్నారు. 50,000. నువ్వేమైనా సర్దుబాటు చేయగలవా? దానికి పెళ్ళైపోతే నాకు నిశ్చింత. నిన్ను చూడాలని మనసు కొట్టుకుపోతోంది. ఆశీర్వచనాలతో అత్తయ్య. ఆ ఉత్తరం 1కి 10 సార్లు చదువుకుంది పావని. అనుపమకి త్వరగా పెళ్లి కావాలనే పావని కూడా కోరుకుంటోంది. ఒక్కసారి వెళ్ళి పరిస్థితులు తెలుసుకురావాలని అత్తగారిచ్చిన అడ్రస్ ప్రకారం తన ఇంటికి తన చుట్టపు చూపుగా వెళ్ళింది. పావనిని చూసి పద్మావతి చాలా సంతోషించింది. నీ సంసారం నువ్వు చూసుకో తల్లి, ఇదంతా ఈదడం నా వల్ల కాదు అంది గంటలో 10 సార్లు. పావని నవ్వి ఊరుకుంది. అనుపమ పావనిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంత చిన్న ట్రావెలింగ్ బ్యాగ్తో వచ్చావు? మళ్ళీ వెంటనే వెళ్ళిపోదామనే కదూ అంది నిష్ఠూరంగా. అక్కడ పనులు లేవా అను? అది సరే, నీ పెళ్లి సంగతులు చెప్పు. పెళ్ళికొడుకు నీకు నచ్చాడా? ఆ సంగతి సరేలే వదినా. కట్నం సంగతి చూడు. 50,000 కావాలిట. బాగుందా? ఇలా అయితే ఆడపిల్ల గతి ఏమైపోవాలి? అంత బాధపడేదానివి కట్నం తీసుకునే వాళ్లను పెళ్లి చేసుకోమనని చెప్పేయరాదు? అమ్మో, ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉండడం కష్టం వదినా. నాకు నీ అంత ధైర్యం లేదు. అనుపమ మాత్రమే కాదు, ఆడపిల్లలంతా ఇంతే. అందరుకందరూ అమ్మో పెళ్లి లేకపోతే ఎలా అనుకునేవారే. అందుకే ఈ సమస్యలు పరిష్కారం కావు. విఠల్ బ్యాంకులో 20,000 మాత్రం వేశాడు. ఆ డబ్బు ఏ మూలకి? కట్నం, పెళ్లి ఖర్చులు. పావని, నువ్వా పొలం 3 ఎకరాలైనా అమ్మి డబ్బు పంపకపోతే లాభం లేదు అంది పద్మావతి. పద్మావతి ఉత్తరం అందుకున్న దగ్గర నుండి మనసులో పీడిస్తున్న అనుమానం బయటపెట్టింది పావని. మీ అబ్బాయి నన్ను డబ్బు అడగమన్నారా? ఆ ప్రశ్న వింటూనే పద్మావతి గుండె బాదుకుంది. అయ్యో, ఇంకా నయం. వాడు అడగమంటాడా? తెలిసిందంటే నన్ను తవ్వి పాతేస్తాడు. వాడికి తెలియనివ్వకు. మా అన్నయ్య దగ్గర ఎక్కడో అప్పు తీసుకున్నానని చెబుతాను. తన సొంత పొలం అమ్మి తను సహాయం చెయ్యాలి. కానీ ఆ విషయం విఠల్కి తెలియడానికి కూడా లేదు. విఠల్ని బట్టి కాకపోతే వీళ్ళంతా ఎవరు తనకి? తను ఈ కుటుంబం కోసం ఎంతగా పాకులాడుతోందో విఠల్కి తెలిసే అవకాశం లేకపోయాక సహాయం చేయవలసిన అవసరం తనకేంటి? విలవిలలాడింది పావని మనసు. ఇంతవరకు మన అనుపమ పెళ్లి ఎలా అవుతుందా అని తల్లడిల్లిపోతున్నాను. నువ్వు వచ్చావు. నాకు కొండంత బలం వచ్చింది. ఎలాగైనా ఆ డబ్బు పంపిస్తావు కదూ అంది పద్మావతి. అలాగే అన్నట్టు తల ఊపింది పావని. సాయంత్రం విఠల్ వచ్చాడు. పావనిని చూడగానే అతని ముఖం వికసించింది. ఆ భార్యాభర్తల మధ్య తను ఉండడం ఇష్టం లేక ఏదో పని కల్పించుకుని వెళ్ళిపోయింది పద్మావతి. పావని అంటూ పట్టరాని ఆనందంతో పావనిని తన చేతులలో ఎత్తుకుని పడక గదిలోకి తీసుకెళ్లాడు విఠల్. కిలకిల నవ్వింది పావని. విఠల్ గుండెల్లో తలదాచుకుని జన్మలో ఎప్పటికీ ఈ సౌఖ్యం నుండి దూరం కాకుండా ఉండగలిగితే బాగుండును అనుకుంది పావని. పావని, ప్రతిరోజు ఇంటికొస్తూ నేనింటికొచ్చేసరికి నువ్వు నా కోసం నిరీక్షిస్తూ ఇంటి దగ్గర ఉంటావని కలలు కనేవాణ్ణి. ఇన్నాళ్లకు నా కల నిజమైంది. పావని చేతులు తన చెక్కిళ్లకు అదుముకుంటూ ఆప్యాయంగా అన్నాడు విఠల్. పావని మాట్లాడలేదు. విఠల్ గుండెలలో నుంచి కదలలేదు. నీ ధోరణి చూస్తే ఏనాటికైనా ఆ పాడు సమాజాన్ని వదిలి నా దగ్గరకు వస్తావనే నమ్మకం లేకపోయింది. అబ్బా, మళ్ళీ సమాజం గిమాజమంటూ నా ప్రాణాలు తీయకు పావని. ఉలిక్కి పడింది పావన ఆ మాటలకు.
నెమ్మదిగా విఠల్ చేతులు విడిపించుకుని దూరంగా జరిగింది. పావని? ఆశ్చర్యంగా చూశాడు విఠల్. తనను తాను అదుపులో పెట్టుకుని మాట్లాడ్డానికి కొన్ని నిమిషాలు పట్టింది పావనికి. నేను సమాజాన్ని వదిలి రాలేదు. వదలలేదు? అయితే ఎందుకొచ్చినట్టు? ఏ అపఖ్యాతి భరించలేక ఉన్నపాటున ఊరు వదిలి పొరుగుళ్ళు పట్టానో ఆ అపఖ్యాతి ఇక్కడికి కూడా మోసుకొద్దామని వచ్చావా? ఇక్కడైనా నన్ను స్థిమితంగా ఉండనీయదలుచుకోలేదా? ఇప్పటికైనా నా చెల్లెలి పెళ్లి చేసుకొనియ్యవా? తన పావని తన దగ్గరకొచ్చిందనే సంతోషం ఆవిరి కాగా ఆశాభంగం భరించలేక ఉద్రేకంతో అన్నాడతను. ఇంత అవమానం భరించలేకపోయింది పావని. నా చెల్లెలికి పెళ్లి చేసుకొనియ్యవా అని అడుగుతున్నాడు. తనెందుకు రావలసి వచ్చిందో తెలిస్తే. క్షమించండి, ఇప్పుడే వెళ్ళిపోతాను అంది. వెళ్ళు, వెంటనే వెళ్ళు. మళ్ళీ మళ్ళీ వచ్చి మానుతున్న గాయాన్ని రేపకు. అప్పటికప్పుడే ప్రయాణమైంది పావని. పద్మావతి కలవరపడుతూ, ఏమిట్రా ఇది, ఉండని అంది. అమ్మా, నువ్వూరుకో కసిరాడు విఠల్. మొదటి నుండి మగవాళ్ల అథారిటీకి అలవాటు పడిన పద్మావతి ఆ అథారిటీకి లొంగడమే నీతి అనుకుని మళ్లీ మాట్లాడలేదు. తన తరపున అత్తగారు అలా బ్రతిమలాడడం కూడా చిన్నతనమనిపించింది పావనికి. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేసింది. తన పొలం 4 ఎకరాలు అమ్మేసి 40,000 పద్మావతికి పంపించింది పావని. ఊళ్ళో చెలరేగే దుమారం భరించలేక విఠల్ తన ప్రాక్టీస్ మరో ఊళ్ళో ప్రారంభించినా రవిని మాత్రం చదువు పాడవుతుందని ఆ ఊళ్ళోనే హాస్టల్లో ఉంచాడు. రవి 1-2 సార్లు పావనిని డబ్బడిగాడు. కాదనలేక ఇచ్చింది పావని. కాని రవి ఆ డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడని తెలుసుకుంది. రవికి కొందరు రౌడీ స్నేహితులు పోగయ్యారు. పరీక్షల్లో కాపీ కొట్టి పాసైపోగలమనే ధీమా స్టూడెంట్స్లో ఏర్పడిపోయింది. అంచేత చాలామంది పుస్తకాలు పట్టుకోవడం కూడా మానేశారు. వాళ్లలో రవి ప్రముఖుడైపోయాడు. పావని దగ్గర తీసుకున్న డబ్బుతో సినిమాలకు, హోటళ్లకు తిరగడం మొదలుపెట్టాడు. మరొకసారి రవి డబ్బు అడగడానికి వచ్చినప్పుడు పావని ఊరుకోలేక మందలించింది. రవి, నీ జీవితంలో ఈ దశ ప్రధానమైన మలుపు. తెలివి తక్కువగా జీవితం నాశనం చేసుకోకు. మళ్ళీ మళ్ళీ నీ కెరియర్ నిర్మించుకోవాలన్నా నీ వల్ల కాదు. ఆ రౌడీ స్నేహాలు మానే అంది. రవి అప్పటికే పొగరుబోతుగా తయారయ్యాడు. పావని డబ్బు ఇవ్వకపోగా ఎదురు నీతులు చెప్పబోవడం రవికి నచ్చలేదు. నాకు బుద్ధి చెప్పబోయే ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నలుగురు నిన్నెంత నీచంగా అనుకుంటున్నారో తెలుసా? నువ్వు నా వదినవని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఏ ముఖం పెట్టుకుని నాకు బుద్ధులు చెబుతున్నావు అనేశాడు. నిర్ఘాంతపోయింది పావని. ఆ ముఖం చూసి ఒక్క క్షణం తప్పు చేసిన వాడిలా బాధపడినా తప్పు ఒప్పుకోగలిగే స్థైర్యం లేక పొగరుగా వెళ్ళిపోయాడు రవి. కాలేజీలో ఉద్యోగం, సమాజం పని, శిరీష ఏ ఊళ్ళో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ ఊరికెళ్ళి తమ ఆశయాల గురించి ఉపన్యాసాలివ్వడం. ఇలా గడిచిపోతున్నాయి పావనికి రోజులు. అనుపమ ఉత్తరం రాసింది. వదినా, నా పెళ్లికి నువ్వు లేకపోవడం తలుచుకున్న కొద్దీ నాకెంత బాధగా ఉందో రాయలేను. అన్యాయమని తెలిసి అన్నయ్యను ఎదిరించలేని అశక్తురాలనైపోయాను. నా ఇంటికి నేను వెళ్ళాక నిన్ను ఆహ్వానిస్తాను. నన్ను క్షమించి తప్పకుండా వస్తావు కదూ? ఎన్ని ఉన్నా నీ ఆశీర్వచనం లేని ఈ పెళ్ళి నాకు వెలితిగానే ఉంది. కొద్ది రోజుల్లోనే నిన్ను నా ఇంటికి పిలిపించుకుని కరువు తీరా నీతో 4 రోజులైనా గడపగలననే ఆశతోనే ఈ నిస్పృహకు తట్టుకోగలుగుతున్నాను. నువ్వెలా ఉన్నావు వదినా? అన్నయ్యను చూస్తే జాలి, కోపము రెండూ కలుగుతున్నాయి. వెనకటి మనిషే కాడు. ముఖంలో నవ్వన్నదే లేదు. మళ్ళీ మిమ్మల్నిద్దరినీ జంటగా చూసే అదృష్టం మాకు కలగదా వదినా? ఉంటాను. ప్రేమతో, నీ అనుపమ. అనుపమకు పెళ్ళైపోయిందన్నమాట. ఆ పెళ్లి దూరం నుంచి చూడడానికి కూడా తను పనికి రాలేకపోయింది. పోనీలే, ఆ భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా సంసారం చేసుకుంటే అంతే చాలు. రామాపురం నుంచి వచ్చిన రైతు, అమ్మాయిగోరు, సిన్నమ్మాయిగోరు దేవతయ్యి ఎలిసినారండి. అయ్యగోరు గుడి కట్టించినారండి. రేపు ఉత్సవం జరుగుతాదండి. మీరు రావటం లేదండి అన్నాడు ఉత్సాహంగా. పావని తెల్లబోయింది. సరళ దేవతయిందా? సరళకు గుడి కట్టించారా? ఉత్సవాలు కూడా చేస్తున్నారా? తనను పిలవలేదు. బహుశా దేవతగా వెలసిన సరళకు పూజలు చేయడానికి తను పనికిరాదని కాబోలు. కుతూహలం ఆపుకోలేక రామాపురానికి వెళ్ళింది. నిజంగానే జగన్నాథం గుడి కట్టించి అందులో సరళ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఎవరికో సరళ దేవతలా కలలో కనబడి
తనకు గుడి కట్టించమందట. తరువాత సరళ దేవత అయినట్టు చాలా నిదర్శనాలు కనిపించాయట. జగన్నాథానికి కూడా సరళ దేవతగా కలలో కనిపించి గుడి కట్టించమని అడిగిందట. పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మొక్కులతో కానుకలతో జనం విరగబడిపోతున్నారు. హరిబాబును నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన జనం, సరళను నిలవనీయకుండా తరిమి కొట్టిన జనం, సరళను గుళ్ళో నిలబెట్టి పూజలు చెయ్యడానికి ముందుకొస్తున్నారు. ఇందులో వింతలేదేమో. ఇది అనాదిగా వస్తోన్న కథేనేమో. ఇంచుమించు ప్రతి గ్రామంలోనూ సజీవంగా ఉన్నప్పుడు సాంఘిక మౌఢ్యానికి బలి అయిపోయి ప్రాణాలు పోయాక దేవతలుగా వెలిసిన స్త్రీమూర్తులు అసంఖ్యాకంగా కనిపిస్తూనే ఉన్నారుగా అనుకుంది పావని. రాను రాను చదువుకుంటామంటూ పురోగామి సంఘంలో చేరడానికి వచ్చే బీద విద్యార్థినుల సంఖ్య ఎక్కువ కాసాగింది. ఇంతమందికి వసతి కల్పించడానికి ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బు సరిపోదు. పావని తన పొలం మీద వచ్చిన డబ్బంతా సంఘం కోసమే ఖర్చు పెడుతున్నా ఖర్చులకి తట్టుకోవడం కష్టంగానే ఉంది. అలాంటి సమయంలో నళిని వచ్చి సంఘానికి మరొక అండగా నిలిచింది. మేడం, మీరు మా అక్కయ్యకు చేసిన ఉపకారం మర్చిపోలేను. ఈ సంఘానికి నేను, మా అక్క, మా కుటుంబం ఎంతగానో రుణపడి ఉన్నాం. ఈ సంఘం సహాయార్థం నేను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తాను అంది. శిరీష ఏర్పాటు చేసిన మీటింగ్లో ఉపన్యసించి వేదిక దిగిన పావనికి అమృతమూర్తిని పరిచయం చేసింది శిరీష. ఈయన చాలా కాలంగా నాకు పరిచితులు, అభ్యుదయ భావాలు కలవారు, సార్థక నామధేయులు అని. అమృతమూర్తి పావనికి నమస్కారం చేసి, మీరు నడుపుతోన్న ఉద్యమం గురించి శిరీష గారి ద్వారా విన్నానండి. నిజమే, ఈనాటికి సమాజంలో స్త్రీలు ఎదుర్కోవలసి వస్తున్న అన్యాయాలకు అంతులేదు. మీ తోటివారు ఈ రకమైన సంస్కరణకు పూనుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మీరొక్కసారి మా ఇంటికి రావాలి అన్నాడతను. సాధారణంగా ఎవరింటికి వెళ్లడం ఇష్టం లేని పావని పని ఉందని తప్పుకోబోయింది. కాని అమృతమూర్తి బలవంతం చేశాడు. శిరీష కూడా వెళ్లమని చెప్పింది. శిరీష మాట కాదనలేక ఒప్పుకుంది పావని. అమృతమూర్తితో అతనింటికి వచ్చిన పావని ఆ ఇంట్లో అనుపమను చూసి నిర్ఘాంతపోయింది. అను, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంది. అనుపమ పావనిని చూసి పాలిపోయిన ముఖంతో, వణుకుతోన్న పెదవులతో నోట మాట రాక నిలబడింది. అమృతమూర్తి ఆ ఇద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ, మా అనుపమ మీకు తెలుసా? ఈవిడ నా భార్య. మీకిద్దరికీ ఎలా పరిచయం? అనుపమ నాకెన్నడూ చెప్పలేదే అన్నాడు. పావని పాలిపోయిన అనుపమ ముఖంలోకి చూస్తూ, ఏవను, నీకు కూడా నేను వదినగా చెప్పుకోవడానికి పనికిరానా అంది. అనుపమ తల మరింతగా భూమిలోకి దిగిపోయింది. అమృతమూర్తి మాత్రం హుషారుగా, వాట్, మీరు మా అనుపమ వదినగారా? అంటే నాకు అక్కయ్య అన్నమాట. వాట్ ఏ గుడ్ న్యూస్ అన్నాడు. పావనిలో ఉత్సాహమంతా హరించుకుపోయింది. అనుపమ ధోరణి అంతుపట్టడం లేదు. ఇంతగా మారిపోతారా మనుషులు? భోజనాల సమయంలో కూడా అనుపమ ఏం మాట్లాడలేదు. అమృతమూర్తి తానొక్కడే ఏదేదో మాట్లాడాడు. మర్యాదకు పావని సమాధానాలు చెప్పింది. ఆ రాత్రి తన ఇంట్లో ఉండి మరునాడు వెళ్లమన్నాడు అమృతమూర్తి. వెంటనే ఒప్పుకుంది పావని. అనుపమ దేనికో బాధపడుతున్నట్టుగా అనిపించసాగింది పావనికి. అదేదో తెలుసుకోవాలనిపించింది. ఒక రాత్రివేళ తన పక్కన ఎవరో పడుకున్నట్టుగా తోచి మెలకు వచ్చింది పావనికి. అనుపమ చిన్నపిల్లలా ముడుచుకు పడుకుంది. ఆప్యాయంగా అనుపమ మీద చెయ్యి వేసి, అనుపమా అంది పావని. ఆ మాత్రం అనునయానికే అనుపమ కరిగిపోయి పావని చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏదో మాట్లాడబోతున్న పావని నోటిమీద చెయ్యి వేసి గట్టిగా నొక్కి మాట్లాడవద్దన్నట్టు సైగ చేసింది. ఆ మరునాడు అనుపమ ఏం జరగనట్టే నవ్వుతూ కాఫీలందించిందందరికీ. ఎన్నెన్నో అనుమానాలు మనసును పీడిస్తున్నా ఏమీ మాట్లాడలేకపోయింది పావని. అమృతమూర్తి పావనిని రైలెక్కించి, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అన్నాడు. అలాగే అంది పావని. తరువాత కొద్ది రోజుల్లోనే అనుపమ దగ్గర్నుండి పావనికి ఉత్తరం వచ్చింది. వదినా, గుర్తుంది. అన్నయ్యకు భయపడి ఊరుకున్నా. నా ఇంటికి నేను వచ్చాక నిన్ను పిలిపించుకుంటానని వ్రాశాను. కాని వదినా, ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది నా ఇల్లు కాదని, ఎప్పటికీ కాదని. ఇలా వ్రాస్తుంటే ఆశ్చర్యపోతున్నావు కదూ. అమృతమూర్తితో మాట్లాడిన వాళ్ళెవరూ అతని అంతరంగాన్ని గురించి నేను చెప్పింది నమ్మలేరు. అతని పేరు
నేతి బీరకాయ వదినా. ఆ పేరులో ఉన్న అమృతం మనసులో ఏ కోశానా లేదు. మేకవన్నె పులి. పైకి మాట్లాడేవన్నీ అభ్యుదయ సూక్తులు. లోలోపల అన్నీ ఛాందస భావాలు. నీలాంటి వాళ్లను పైకి ఎంతో గౌరవమున్నట్టు మాట్లాడతారు, లోలోపల ఎంతో చులకన. ఇంకో భయంకర రహస్యం చెప్పేయనా? కాస్త స్వతంత్రించి వ్యవహరించే స్త్రీల శీలంలో ఈయనకి నమ్మకం లేదు. పైకి అలాంటి వాళ్లని గౌరవిస్తున్నట్టు మాట్లాడుతూ స్నేహం చెయ్యడం, వాళ్లు తనకి లొంగిపోతారనే ఆశతోనే. ఇలాంటి వ్యక్తితో ఎలా కాపురం చేస్తున్నావని అడక్కు. సంసారం వదులుకుని రాగలిగే సాహసం నాకు లేదు వదినా. జీవచ్చవల్లా అన్నీ సహిస్తున్నాను. నా మీద కోపం తెచ్చుకోకు. జాలిపడు. ఉంటాను. ప్రేమతో, నీ అనుపమ. ఉత్తరం చదువుకుని నిట్టూర్చింది పావని. ఆ రాత్రి అనుపమ ధోరణిని బట్టి ఇలాంటిదేదో ఉంటుందని ఊహించింది. సంసారం వదులుకుని రాగలిగే సాహసం లేదు అంటూ మౌనంగా ఎన్నెన్నో సహిస్తున్న వాళ్ళెందరో ఉన్నారు. వాళ్లలో అనుపమ ఒక్కర్తి. ఎవరు మాత్రం చెయ్యగలిగింది ఏముంది? కేశవమూర్తి ఆ ఊళ్ళో కాలేజీకి కొత్తగా వచ్చిన లెక్చరర్. అతడు చాలా చక్కగా పాఠాలు చెబుతాడు. ఒక్క క్లాస్ కూడా ఎప్పుడూ క్యాన్సిల్ చెయ్యడు. చక్కని విజ్ఞానముంది, తీరైన ఎక్స్ప్రెషన్ ఉంది. అంచేత అతనంటే తెలివైన విద్యార్థులకు, కష్టపడి చదువుకునే విద్యార్థులకు చాలా ఇష్టం. స్ట్రిక్ట్గా ఉంటాడు. క్లాసులో అల్లరి చెయ్యనియ్యడు. గోల చేసే విద్యార్థులను బయటకు పంపేస్తాడు. అంచేత అల్లరి విద్యార్థులకు అతనంటే ఒళ్ళుమంట. కేశవమూర్తి పురోగామి సంఘానికి 2-3 సార్లొచ్చి పావనితో మాట్లాడాడు. పావని పట్ల అతనికి చాలా గౌరవం ఏర్పడింది. యూనివర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. వీసీ ఆర్డర్స్ ప్రకారం కాలేజీలన్నీ కాపీలకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరీక్షలు నడుపుతున్నాయి. కాపీలు కొట్టి పరీక్షలు వ్రాయడానికి అలవాటు పడ్డ విద్యార్థులు దీనిని తట్టుకోలేకపోయారు. కొందరు ఎంత మందలించినా వినకుండా మొండిగా కాపీలు కొట్టారు. అలాంటి వాళ్లను నిర్దాక్షిణ్యంగా డిబార్ చేసేశారు. ఆ రోజు కేశవమూర్తి ఇన్విజిలేటర్గా ఉన్న హాల్లో ఒక 10 మంది విద్యార్థులు కాపీ కొట్టడానికి ప్రయత్నించారు. కేశవమూర్తి ఆ ప్రయత్నం కొనసాగనివ్వలేదు. అప్పటికేం చెయ్యలేక ఊరుకున్న విద్యార్థులు కేశవమూర్తి కాలేజీ ఆవరణ దాటి బయటకు రాగానే మీద పడి కొట్టారు. కేశవమూర్తికి బలమైన దెబ్బలు తగిలాయి. వంటిమీద స్పృహలేని దశలో అతన్ని హాస్పిటల్లో చేర్చారు. ఈ సంగతి పావనికి తెలిసింది. వెంటనే కేశవమూర్తిని చూడడానికి హాస్పిటల్కు వెళ్ళింది. అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్కు మార్పించి తన ఖర్చుతో వైద్యం చేయించింది. అతనికి పూర్తిగా నయమయ్యే వరకు రాత్రింబగళ్ళు తనే అతన్ని కనిపెట్టుకుని ఉంది. తన మీద విద్యార్థులు ఒక గుంపుగా వచ్చి పడ్డారని, వారెవరో తను చెప్పలేనని కేశవమూర్తి స్టేట్మెంట్ ఇవ్వడంతో కేశవమూర్తిని కొట్టిన విద్యార్థులపై తగిన చర్య తీసుకోవడం జరగలేదు. ఈ సంఘటన భాగీరథమ్మకు కొండంత కొత్త బలాన్నిచ్చింది. తన మొగుణ్ణి వదిలేసింది, తనకంటే చిన్నవాడైన లెక్చరర్తో కులుకుతోంది. ఇది స్త్రీ స్వాతంత్రం పేరిట ఈ ఆధునిక మహిళలు చేస్తున్న పచ్చి వ్యభిచారం అని ప్రచారం మొదలుపెట్టింది. మరొకరి మీద నేరాలు చెప్పుకుని మురిసిపోయే అమ్మలక్కలకి ఏనాడూ కొదవలేదు సమాజంలో. కాబట్టి క్షణాల్లో ఈ వార్త చిలవలు పలవలు చేర్చుకుని వ్యాపించింది. పావని వచ్చి వెళ్లిన తర్వాత అనుపమ పరిస్థితి మరింత క్లిష్టమైపోయింది. ఓ, ఆవిడ నీ వదినగారన్నమాట. చెప్పవే, ఆడది చెడిపోయినా పర్వాలేదని ఆవిడ నీకు వదిన. నీకు ఆ సిద్ధాంతాలంటే ఇష్టమేనా? అన్నాడు వెటకారంగా అమృతమూర్తి. నాకే సిద్ధాంతాలు తెలియవు. అతి మామూలు ఆడదాన్ని నేను, శాంతంగానే సమాధానం చెప్పింది అనుపమ. కానీ మీ వదినంటే ఇష్టమేనా? నేను కనిపెట్టాన్లే. తన వదిన తమలో ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమించే వదిన అంటే తనకు అసహ్యమని చెప్పలేకపోయింది అనుపమ. చిచి, సంప్రదాయమైన కుటుంబమని మోసపోయి చేసుకున్నాను. ఆ చీదరింపు సహించలేకపోయింది అనుపమ. అంత కాని పనులిక్కడెవరూ చెయ్యలేదు అంది రోషంగా. నోర్ మూసుకో. కుటుంబానికి ఇంత మచ్చ పెట్టుకుని తగుదునమ్మా అని మాట్లాడుతున్నావు. మీ వదినకెందరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? నీకెందరున్నారు? అనుపమ సమాధానం చెప్పలేదు. ఎంత పొగరు! అడిగిందానికి సమాధానం చెప్పవు? ఏం చెప్పమంటారు? నాకు తెలిసినంతవరకు మా వదిన చాలా మంచిది. నన్ను కాలేజీకి తప్ప మరెక్కడికి పంపేవారు కాదు మా ఇంట్లో. నాకసలు స్నేహితులే లేరు. చాలే వేషాలు. మాది ఎలాంటి కుటుంబమో తెలుసా? మా చెల్లెలికి 12 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేశాము.
గర్వంగా చెప్పుకుంటోన్న అమృతమూర్తి మాటలకు ఆశ్చర్యపోతూ, ఇంకా ఈ కాలంలో కూడా అలాంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? అంది అనుపమ. నీ ముఖం, పల్లెటూళ్ళలోకి వెళ్ళి చూడు, వేల సంఖ్యలో కనిపిస్తారు. ఈ బోడి చదువులొచ్చి ఆడదాన్ని పాడు చేసేస్తున్నాయి. హడలిపోయింది అనుపమ. సూటు బూటు వేసుకున్న ఈ నవనాగరిక యువకమూర్తిలో నుండి పాత రాతియుగపు మనిషి కోరలు చాపుతూ ప్రత్యక్షమవుతుంటే నిలవలేకపోయింది. రోజూ సూటిపోటి మాటలతో మనసును తూట్లు పొడుస్తుంటే భరించలేకపోయింది అనుపమ. ఆ ఇంట్లో ఉండలేక పుట్టింటికొచ్చేసింది. అనుపమ చెప్పింది విని పద్మావతి సమాధానపడలేకపోయింది. ఇంత చిన్న విషయానికి కాపురాలు కూరదోసుకుంటారటే? అతనేదో అనుకుంటాడు, నిన్ను కాదనుకుంటే పోలా? ఆడదానివి, అన్నిటికీ ఇలా రాద్ధాంతం చేసుకుంటే ఎలా? అని అనుపమకే బుద్ధి చెప్పడం ప్రారంభించింది. తల్లి పెద్దది, తనను అర్థం చేసుకోలేకపోయింది. కనీసం అన్నైనా తనను అర్థం చేసుకుంటాడని ఆశపడి అన్నతో తన గోడు చెప్పుకుంది అనుపమ. ప్రతిరోజు నన్ను సూటిపోటి మాటలతో పొడిచి పొడిచి కానీ బయటకు కదలరన్నయ్యా. అక్కడికి ఎంతో ఓర్చుకుంటాను. నేను ఓర్చుకున్న కొద్దీ ఆయన ధోరణి మరింత ఎక్కువైపోతుంది. ఏ మాటంటే నా మనసు ముక్కలవుతుందో అలాంటి మాటలంటారు. విని విని భరించలేక నేను ఏడుస్తే అప్పుడు పైశాచికంగా నవ్వుకుంటూ వెళ్తారు. ఇక ఆ నరకం నేను భరించలేనన్నయ్యా. నేను మనిషిని, నాకు ఒక మనసుంది అంది అనుపమ. చెల్లెలి బాధ చూసి విఠల్ మనసు కరగకపోలేదు. కాని అనుపమ భర్తను వదిలి పుట్టింట్లో ఉండిపోవడాన్ని మాత్రం హర్షించలేకపోయాడు. ఈ మాత్రం దానికే పుట్టింట్లో ఉండిపోతానంటే నలుగురు నవ్వుతారనో, నేనొచ్చి దిగబెట్టి మీ ఆయనకు నచ్చ చెప్తాన్లే అన్నాడు. సహజంగా సాత్వికురాలైన అనుపమకు కూడా విఠల్ ధోరణికి కోపం వచ్చింది. నువ్వెప్పుడు ఇంతే అన్నయ్యా. ఏది మంచిదో గుర్తించగలిగి కూడా నలుగురు నవ్వుతారని భయపడతావు. ఈ భయంతోనే వదినను దూరం చేసుకుని కుమిలిపోతున్నావు. ఆ మాటలకు తెల్లబోయి చూశాడు విఠల్. తడబడింది అనుపమ. క్షమించన్నయ్యా, నీ దుఃఖం చూడలేకనే అన్నాను. సరేలే, రేపు నేనే నీతో వచ్చి బావగారికి నచ్చ చెబుతాను అన్నాడు విఠల్ ప్రస్తావన మారుస్తూ. వద్దన్నయ్యా, నువ్వేమీ నచ్చ చెప్పక్కర్లేదు. అసలు ఎవరూ నచ్చ చెప్పవలసినది ఏమీ లేదు. రేపటిదాకా ఎందుకు, ఇవాళ వెళ్ళిపోతాను. అను, కోపం తెచ్చుకోకమ్మా. నీ మేలు కోరి ఇలా అంటున్నాను. కాని నువ్వు కష్టపడాలని నేను కోరుకుంటానా అన్నాడు విఠల్. నాకు తెలుసన్నయ్యా, అందరూ మేలు కోరేవారే. కాని ఆ మేలేంటో మాత్రం ఎవ్వరికీ తెలీదు. అనుపమ కన్నీళ్లలో కదిలే వ్యధ పూర్తిగా అర్థం కాలేదు విఠల్కి. ఆ సమయంలో అనుపమకి ప్రోత్సాహమిచ్చి తన దగ్గర ఉంచుకోవడం కంటే నచ్చ చెప్పి భర్త దగ్గరికి పంపేయడమే మంచిదనుకున్నాడు. కొంతకాలానికి కలతలవే సర్దుకుపోతాయని నమ్మాడు. తన దగ్గరకు తిరిగి వచ్చిన అనుపమను చూసి అట్టహాసంగా నవ్వాడు అమృతమూర్తి. తిన్నగా మీ వదిన సంఘంలోకి వెళ్ళకపోయావా? తిరిగి నా దగ్గరకొచ్చావే అని ఇంటికొచ్చిన ఇల్లాలిని కుశల ప్రశ్న వేశాడు. పైట చెంగుతో కన్నీళ్లొత్తుకుంటూ లోపలకు నడిచే ఇల్లాలిని సంతృప్తిగా సగర్వంగా చూసుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకు నడిచాడు. సంఘంలో విద్యార్థినుల మధ్య ఏదో అలజడవుతుంటే అదేదో కనుక్కోవడానికి అక్కడికి వెళ్ళింది పావని. సీత అనే అమ్మాయి బిక్కముఖం వేసుకుని ఉంది. సరోజ రోషంగా బుసలు కొడుతోంది. పావని వాళ్ల మధ్యకు వచ్చి, ఏం జరిగింది? ఎందుకు గొడవ పడుతున్నారు అంది. నన్ను వీళ్లతో సినిమాకు రావడానికి వీల్లేదంటున్నారు మేడం అంది దీనంగా సీత. సరోజ పొగరుగా, అది పెళ్లి కాకుండానే కడుపుతో ఉంది. దాంతో కలిసి సినిమాకు వెళ్తే మమ్మల్ని చూసి నవ్వుతారు అంది. పావని కళ్ల ముందు చీకట్లు కమ్మాయి. కాళ్ల కింద భూమి కదిలింది. ఏ ఆశయ సిద్ధికై తను ఈ సమాజాన్ని స్థాపించి ఇంతగా కృషి చేస్తోందో ఆ ఆశయం తమ సమాజంలోనే తన కళ్ల ముందే ఇలా వికృత రూపంతో ప్రత్యక్షమవుతోంది. సరోజ, నేనెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. సీత నీచురాలు కాదు. అల్పబుద్ధులు నీచులు తమ అల్పత్వాన్ని రహస్యంగా అణుచుకుని పెద్ద మనుషులుగా చలామణి అవడానికే ప్రయత్నిస్తారు. తమకు నెల తప్పిందనే విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకునేవాళ్లు, రహస్యంగా ప్రసవించి శిశువును అనాథ శరణాలయాలకు అప్పగించి మరొక పెళ్లి చేసుకునేవాళ్లు సమాజంలో గృహిణులుగా గౌరవింపబడుతూనే ఉన్నారు. ఏదో ఒక పొరపాటు కారణంగా ప్రకృతి శాపానికి గురైన అమాయకులు, విధివంచితలు
సమాజం ముందు దోషుల్లా నిలిచిపోతున్నారు. వీళ్లు సమాజానికి బలి కాకుండా చూడడమే మన ధ్యేయం. ఇంకొకసారి ఇలా మాట్లాడకు. అందరూ కలిసి సినిమాకు వెళ్ళండి అంది పావని. సరోజ అప్పటికీ లొంగలేదు. మేం బీదవాళ్లం. మీరు మాకు చదువు చెప్పించినంత మాత్రాన మా పరువు ప్రతిష్టలు వదులుకోమనడం న్యాయం కాదు అంది. పావనిలో సహనం నశించి అంతులేని కోపం వచ్చింది. సరోజ, పరువు ప్రతిష్టలు వదులుకోమనడం లేదు, అవి పెంచుకోమంటున్నాను. ముందు ఆ మాటలకు అర్థం తెలుసుకోమంటున్నాను. సీత ఏ విధంగానూ మీకన్నా తక్కువది కాదు. తన మీద మీరెవరూ జాలి చూపించనూ అక్కర్లేదు, అసహ్యించుకోవలసిన అగత్యం అసలే లేదు. మా సమాజం ఆశయాలు ముందే అందరికీ స్పష్టంగా చెప్పాను, చెబుతున్నాను. ఆ ఆశయాలు గౌరవించని వాళ్ళు ఈ సమాజంలో ఉండనక్కర్లేదు. ఇటు సీత కన్నీళ్లను, అటు సరోజ బొమ్మముడిని కూడా లక్ష్య పెట్టకుండా అక్కడి నుంచి వచ్చేసింది పావని. ఏంటి మనుషులు! ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవరూ అర్థం చేసుకోరే? ఎందుకిలా వికృత రూపాలు కల్పిస్తారు? దీనినెవరైనా కథగా వ్రాస్తే పాఠకులు మాత్రం ఎందరూ అసలు సమస్య అర్థం చేసుకుంటారు? ఇంతలో ఎవరో వచ్చి విజిటర్స్ రూంలో కూర్చున్నారని ఆయా వచ్చి చెప్పింది. విజిటర్స్ రూంలోకి వచ్చి అక్కడ కూర్చున్న విఠల్ను చూడగానే ఆర్తితో అతని దగ్గరకు రాబోయిన పావని అతని ముఖం చూసి ఆగిపోయింది. దూరంగా కుర్చీలో కూర్చుంటూ, ఇలా వచ్చారే అంది మామూలుగా మాట్లాడడానికి విశ్వప్రయత్నం చేస్తూ. విఠల్ కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. కేశవమూర్తిని స్టూడెంట్స్ కొట్టారటగా అన్నాడు. విఠల్ మాట్లాడదలుచుకున్నదేంటో పావనికి అర్థమైపోయింది. అప్రయత్నంగా పెదవుల మీద చిరునవ్వు విరిసింది. ఆ చిరునవ్వు చూసి మరింత మండింది విఠల్కి. అతన్ని నువ్వే హాస్పిటల్లో చేర్పించావా? దగ్గరుండి సపర్యలు చేశావా? అవును. ఓహో, మీ సంఘం కార్యకలాపాల్లో ఇది ఒక భాగమా? కాదు. అయితే నువ్వొక్కదానివి ఇలా అందరికీ సేవలు చేస్తావు కాబోలు. అందరికీ చెయ్యను. అంటే ఇతడికొక్కడికి చెయ్యడానికి ప్రత్యేకమైన కారణముందా? ఉంది. అదేంటో తెలుసుకోవచ్చా? పొంగి వస్తున్న నవ్వును అణుచుకుంటూ తన మాటలు జాగ్రత్తగా పేర్చుకుంది పావని. నా స్వార్థం అంది. చివాలున లేచిపోయాడు విఠల్. తిన్నగా కేశవమూర్తి రూంకి వెళ్ళాడు. తన గదికి వచ్చిందెవరా అని ఆశ్చర్యంగా చూస్తున్న కేశవమూర్తిని చాచి లెంపకాయ కొట్టాడు. బిత్తరపోయిన కేశవమూర్తి క్షణాల్లో తేరుకుని మళ్లీ చెయ్యెత్తిన విఠల్ 2 చేతులు గట్టిగా పట్టుకున్నాడు. తన చేతులు వదిలించుకోవడం విఠల్కి సాధ్యం కాలేదు. మిస్టర్, మీరెవరో నాకు తెలీదు. నేను బాక్సింగ్లో ట్రైనింగ్ అయినవాడిని. తలచుకుంటే మిమ్మల్ని చావబాదయ్యగలను. కానీ నిష్కారణంగా నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇలా ఎందుకు సన్మానించాలనుకున్నారో వివరంగా చెప్పండి అన్నాడు కేశవమూర్తి. నా చేతులు వదలండి. మీరు నన్ను చంపినా నాకు బాధ లేదు. మీరో నేనో ఎవరో ఒకరం చావటమే నాకు కావలసింది. అమ్మ బాబోయ్, పాకం చాలా ముదిరింది. నా అపరాధమేంటో తెలుసుకోవచ్చా అన్నాడు కేశవమూర్తి. తన భార్యను ప్రేమించిన వ్యక్తిని ఎవరూ క్షమించలేరు అన్నాడు విఠల్. మీ భార్యను నేను ప్రేమించానా? అన్యాయం. ఎవరి భార్యనూ నేను ప్రేమించలేదు. 2-3 సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఎవరిని ప్రేమించాలో ఇంకా నిర్ణయించుకోలేదు. వాళ్లలో ఇంకా ఎవరికీ పెళ్లి కాలేదు అన్నాడు కేశవమూర్తి. లోకం కోడే కూస్తుంటే మీరు డబాయించి ప్రయోజనం లేదు. లోకం కోడి కూత. మై గాడ్, మీరు పావనిగారి భర్తగారా అడిగాడు కేశవమూర్తి. ఈ మాటలంటూనే విఠల్ చేతులు వదిలేశాడు. మళ్లీ చెయ్యి ఎత్తలేదు విఠల్. కేశవమూర్తి దగ్గరికి ఎంత ఉద్రేకంతో వచ్చాడో అదంతా తగ్గిపోయి ఏదో సిగ్గు సంకోచం కలగసాగాయి. కేశవమూర్తి చాలా చిన్నవాడు. కొత్తగా డిగ్రీ తీసుకుని లెక్చరర్గా జాయిన్ అయినట్టున్నాడు. తన వయస్సు, తన విజ్ఞానం ఏమైపోయాయి? తన పావని మరొకరిని ప్రేమించిందనుకోవడం అంత పిచ్చివాణ్ణి చేసిందా తనను? వెళ్తాను అంటూ వెళ్లబోయాడు విఠల్. అరెరే, ఉండండి. ఏదో అడగడానికొచ్చి ఏదీ తేల్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే. ఐఎమ్ సారీ. ఏంటో పిచ్చెక్కినట్టే ప్రవర్తించాను. ఒకవేళ పావని మీరు ప్రేమించుకున్నా ప్రశ్నించే అధికారం నాకేముంది? శభాష్, పావనిగారు మిమ్మల్ని సరిగానే అర్థం చేసుకున్నారు. కొంచెమే పొరపాటు పడ్డారు. ఏమిటి? ఆవిడ హాస్పిటల్లో నా దగ్గరే ఉన్నప్పుడు లోకం ఊరుకోదు అన్నాను నేను. నిష్కారణంగా ఈ లోకం నన్నెప్పుడో నిందల పాలు చేసింది.
నా భర్త మాత్రం నన్నెప్పుడూ అపార్థం చేసుకోరు అన్నారు. పావనిగారు వర్ణించిన విశాల హృదయం మీలో కనిపిస్తోంది. కానీ లోకం మాటలకు లొంగిపోయే బలహీనత కూడా కనిపిస్తోంది. అసలు అందుకే ఆవిడను దూరం చేసుకున్నారేమో అన్నాడు కేశవమూర్తి. లోకం మాటలకు లొంగిపోయి కాదు, పావని స్వయంగా చెప్తే సహించలేకపోయాను అన్నాడు విఠల్. ఏం చెప్పారు? మీకు సేవ చేయడంలో తన స్వార్థం ఉందనంది. అదా అంటూ పకపక నవ్వాడు కేశవమూర్తి. ఆ మాటలు అక్షరాల నిజం అన్నాడతను మళ్ళీ. తెల్లబోయి చూస్తున్న విఠల్కి వివరంగా చెప్పాడు. ఆ రోజు నన్ను కొట్టిన గుంపుకి లీడ్ చేసింది మీ తమ్ముడు రవి. నన్ను కొట్టింది తన మరిది కావడం వల్ల నన్ను ఆదుకోవడం తన నైతిక బాధ్యతగా భావించారు పావనిగారు. ఊళ్ళో పుకార్లు చెలరేగుతాయని తెలిసి లెక్క చెయ్యకుండా ఒక అక్కలాగా నాకు తోడుగా ఉన్నారు. ఆవిడ మీద ఉండే గౌరవంతోనే నేను రవి మీద రిపోర్ట్ ఇవ్వలేదు. నేను రిపోర్ట్ ఇచ్చి ఉంటే అది రవి భవిష్యత్తు మీద దెబ్బతీసి ఉండేది. నేను రిపోర్ట్ ఇవ్వకపోవడం రవిలో కూడా పరివర్తన కలిగించింది. తనలాంటి అనేక మంది రౌడీలు డిబార్ కావడం కూడా అతనికి కనువిప్పు కలిగించుండొచ్చు. నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పుకుని సప్లిమెంట్కి బాగా చదువుతానని చెప్పాడు. ఇప్పుడిప్పుడు రవితో పాటు కొందరు విద్యార్థులు పుస్తకాల బూజు దులుపుతున్నారు. ఇదే నాకు సేవ చేయడంలో పావనిగారి స్వార్థం అన్నాడు కేశవమూర్తి. మ్రాన్పడిపోయి కూచున్నాడు విఠల్. సంఘం చులకనగా మాట్లాడే మాటలకు తట్టుకోలేక తనే పావనిని తనకు దూరంగా తరిమాడు. అయినా పావని ఈనాటికి తన తమ్ముడిని బాగు చెయ్యాలని తాపత్రయపడుతోంది. అలాంటి పావనిని, నా భర్త నన్ను అపార్థం చేసుకోరు అని నిబ్బరంగా అనగలిగిన పావనిని క్షణికంగానైనా ఎలా ఊహించుకున్నాడు తనను తనే అసహ్యించుకున్నాడు విఠల్. పావనిని క్షమాపణ కోరుకోవాలని, తిరిగి తన దగ్గరకు రమ్మని ప్రాధేయపడాలని సంఘానికి బయలుదేరాడు విఠల్. అప్పటికే పొద్దుపోవడం వల్ల గేటు మూసేశారు. చౌకీదార్ లోపలికి వెళ్లడానికి వీల్లేదన్నాడు. విఠల్ వచ్చాడని చెప్పు, అమ్మగారు తప్పకుండా రానిస్తారు అన్నాడు విఠల్. నిద్రపోతున్న ఆయాని లేపి పావని దగ్గరికి కబురు పంపించాడు చౌకీదార్. ఆయా తిరిగొచ్చి, అమ్మగారు ఇప్పుడెవరినీ చూడ్డానికి వీల్లేదన్నారు అని చెప్పింది. విన్నావుగా, వెళ్ళు అన్నాడు చౌకీదార్. విఠల్ వెంటనే కదలలేక పావని గదిలో వెలుగుతోన్న లైట్ని చూస్తూ నిలబడ్డాడు. అలా నిల్చుంటావేంటయ్యా, కదులు అని అదిలించాడు చౌకీదార్. చేసేది లేక వెళ్ళిపోయాడు విఠల్. విఠల్ వెళ్లిన ఒక్క నిమిషంలోనే గేటు దగ్గరకొచ్చి కన్నీళ్లతో దూరమవుతున్న అతని మూర్తిని చూస్తూ నిలుచున్న పావనిని విచిత్రంగా చూశాడు చౌకీదార్. ఇంతవరకు గుళ్ళో వెలసిన దేవతలు డాక్టర్ సి ఆనందరామం గారి నవలిక 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.